హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. నేను సంతోషి. రైట్. సో మన సంతోషికి యాజ్ యూజువల్ డౌట్స్ ఎక్కువ కదా. ఇవాళ ఏం డౌట్ వచ్చిందో ఏంటో మనం మాట్లాడదాం. చెప్పు సంతోషి. అక్క, మరికొన్ని గంటల్లో 'హరిహర వీరమల్లు' ప్రీమియర్ షో రిలీజ్ కాబోతుంది. హ్మ్. సో, అంటే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ చాలా వాయిదాల తర్వాత ఫైనల్ డేట్ అయితే వచ్చేసింది. ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఈ 2 డేస్ అంటే ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందో ఈ హ్మ్. 2 డేస్ నుంచి #బాయ్‌కట్ హరిహర వీరమల్లు అని వావ్! బాగా ట్రెండ్ అవుతుంది. సూపర్. ఆ! ఓకే. ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. హ్మ్. అంటే ఒక సినిమా అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్‌దే కాదు. హ్మ్. దాని వెనకాల ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, టీమ్ అంతా ఉంటుంది. అంటే ఈ టైంలో అంటే ఆఫ్టర్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా కాలానికి పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది. చాలా దీనిపైన రూమర్స్ ఇవన్నీ కూడా బాగా ఎక్కువయ్యాయి. ఇవన్నీ అడ్డుకొని రిలీజ్ డేట్‌కొచ్చేటప్పటికి ఈ బాయ్‌కట్ అనేది బాగా ట్రెండ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ. మెయిన్‌గా వైసీపీ నేతలు. హ్మ్. దీంతో పాటు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మహేష్ బాబు ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ వీళ్ళు కూడా బాయ్‌కట్ వెరీ గుడ్. అనేది ట్రెండ్ చేస్తున్నారు. ఎవరు చెప్పారు ఇదంతా నీకు? సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందిగా. రైట్. సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ అంటేనే అదొక క్రేజ్. అది హ్మ్. అందరికీ తెలిసిందే. హ్మ్. ఇదేదో అందరు హీరోలకొచ్చినట్టు ఇండియన్ సినిమాలోనే ఏ వేరే హీరోకెవ్వరికీ కూడా రానంత క్రేజ్ పవన్ కళ్యాణ్‌కుంది. అది హ్మ్. ఎలా? మూవీస్ చూసో, ఆయన టికెట్ కలెక్షన్ చూసో, ఆన్ స్క్రీన్ హీరోగానో కాదు. నేచురల్‌గా ఆయన ఎలా ఉంటారో, ఆయన తన పర్సనాలిటీ ఏంటి అన్నది చూసి, ఆయన పర్సనాలిటీని బట్టి వచ్చిన ఫ్యాన్స్ ఇదంతా. ఆ హ్మ్. ఫ్యానిజం కూడా అదే. హ్మ్. ఓకే. సో, ఆయన గురించి ఇలా ఇప్పుడు సినిమాని బాయ్‌కాట్ చేస్తున్నాము అని, పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నాము అని అనుకోవడం, దానంత బుద్ధి తక్కువ పని, ఇంకా తెలివి లేని పని నిబ్బా నిబ్బి బ్యాచ్‌కి చెందిన వాళ్ళు మాత్రమే చేస్తారు. హ్మ్. సో, వాళ్ళకి కూడా బ్రెయిన్ కొంచెమన్నా పనిచేస్తుందేమో. కానీ ఈ బాయ్‌కాట్ ట్రెండ్‌ని ఎవరైతే స్టార్ట్ చేశారో, అరే బై, మీరు చేసేది మంచి పనేరా. ఎందుకంటే గనక ఇప్పుడు నెగెటివ్ టాక్ కూడా చాలా ఇంపార్టెంట్ ఏ మూవీకైనా. ఈ సినిమాకి అవును. కూడా అలానే వర్కౌట్ అవుతుంది అని హ్మ్. అనుకోవచ్చు. అండ్ అది పక్కన పెడితే కమింగ్ టు ద పాయింట్, ఈ బాయ్‌కాట్ ట్రెండ్‌ని వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళే కాకుండా హ్మ్. హీరో ఫ్యాన్స్ కూడా చేస్తున్నారు అని అంటున్నావు. హ్మ్. అది నువ్వు డీప్‌గా అసలు ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లోకి వెళ్లి చూస్తే వాళ్ళు నిజంగా హీరో ఫ్యాన్స్ అయ్యి ఉండరు. వాళ్ళు ఓకే. కూడా ఇలా ఫేక్ అకౌంట్స్ పెట్టుకొని సమ్ పార్టీకి చెందిన వాళ్ళు హ్మ్. ఆ నెగటివిటీ స్ప్రెడ్ చేయాలనుకుని వాళ్ళ ఓన్ ఐడీస్‌తో చేస్తున్నారు తప్ప, హ్మ్. నాకు తెలిసి ఒకరి ఫ్యాన్స్ ఇంకొకరికి చెయ్యరు. హ్మ్. మనం 'దేవరా' అప్పుడు కూడా చూసాము. హ్మ్. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి హ్మ్. అపోజిషన్‌గా 'చెర్రీ' ఫ్యాన్స్ చేస్తున్నారు అని. హ్మ్. నిజంగా చేయరు. ఎందుకంటే అరే ఇప్పుడు మనం ఈ హీరోకి చేస్తే మన హీరో కూడా ఇలానే అవుతుంది అన్న ఉద్దేశంలో వాళ్ళు ఉంటారు. హ్మ్. ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే హీరోల పైన ఎన్ని మాటలొచ్చినా కానీ, హ్మ్. ఫ్యాన్స్ కానీ, లేపోతే ఆ హీరోలు కానీ అందరూ బానే హ్మ్. ఉంటారు. హ్మ్. ఇదంతా సోషల్ మీడియాలో క్రియేట్ చేసేది హ్మ్. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పని పాట లేని వాళ్ళు కూర్చొని చేసే ట్రెండ్ ఇదంతా. ఓకే. ఓకే. అండ్ ఈ మూవీకి కలెక్షన్ వైస్ చూసినా కూడా నువ్విప్పుడు ఇది బుక్ మై షో యాప్ ఓపెన్ చేస్తే హ్మ్. ఆల్రెడీ ఎక్కడ ఖాళీ లేవు. ఓకే. ఇది సండే వరకు ఫుల్. ఫుల్ ఉంది కదా. హ్మ్. ఇన్ఫర్మేషన్ ఉంది కదా నీ దగ్గర. సో ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ రిలీజ్ అయినా ఆ ఏ మూవీస్ కి కూడా ఇంత ట్రెండ్ లేదు, ఇంత బుకింగ్స్ లేవన్నమాట. హ్మ్. నువ్వు ఎక్కడ చూడు, చిన్న థియేటర్ దగ్గర నుంచి పెద్ద థియేటర్ వరకు ఎక్కడ కూడా నీకు హ్మ్. టికెట్స్ అవైలబుల్ లేవు. హ్మ్. అండ్ కమింగ్ టు టికెట్ ప్రైజెస్, ఓకే. నీకు టికెట్స్ కూడా ప్రీమియర్ షోస్ కి 500-700 ఇలా ఓకే. ఉన్నాయి. ఇది కూడా యాక్చువల్‌గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు. ఎందుకనంటే లాస్ట్ టైమ్ 'భీమ్లా నాయక్‌లో' హ్మ్. చిన్న ఇష్యూ వల్ల ఓన్లీ 10, 20 రూపీసే పెట్టారు. దాని వల్ల కూడా చాలా లాస్ వచ్చిందని చెప్పేసి లాస్ విన్నాము. రాలేదమ్మా. ఓకే. అక్కడ కూడా హిట్ టాక్ వచ్చింది. ఓకే. అండ్ కలెక్షన్స్ వైస్ మరీ ఘోరంగా లేవు. ఆ! చాలా బానే లైక్ పర్వాలేదు. అంత అవును. తక్కువ రేట్ ఉన్నా కానీ మంచి హ్మ్. కలెక్షనే ఓకే. వచ్చిందన్నమాట. అంటే వేరే సినిమాల హీరోలతో పోల్చుకుంటే మా హీరోకి ఇంత అన్యాయం జరిగిందని చెప్పేసి అప్పుడు ఫ్యాన్స్ చాలా ఫీల్ అయ్యారు. అంటే టికెట్ ప్రైజెస్ తగ్గించడం వల్ల. హ్మ్. ఇప్పుడు పెరగడం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. పెరగడం అంటే అది కూడా ఎక్కువగా పెంచేయలేదు సంతోషి. హ్మ్. అందరికీ అమికబుల్‌గా ఉండేలాగా, సినిమాకెళ్ళి ఎంజాయ్ చేసేలాగా, సినిమాకెళ్ళి మేము హ్మ్. ఇంత డబ్బులు పెట్టాము అని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఎంత బావున్నా కానీ, హ్మ్. మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, ఫ్యాన్స్ కానీ పాకెట్స్ చూసుకొని బాధపడొద్దు అన్న ఉద్దేశ్యంతో హ్మ్. నార్మల్ రేట్సే పెట్టారన్నమాట. ఓకే. అండ్ సింగిల్ థియేటర్స్‌లో కూడా నీకు ఎక్కువగా హైప్ లేదు. అండ్ ప్రీమియర్
థియేటర్స్ కి కూడా ఎక్కువగా పెంచలేదన్నమాట. జస్ట్ 100-150 రూపీస్ ఆ రేంజ్ ఆ లోనే డిఫరెన్స్ పెంచారు. లోనే ఉంది. సో అయితే ఇప్పుడు హీరోస్ ఫ్యాన్స్ గురించి మాట్లాడాం కదా! సో ఇప్పుడు వైసీపీ నేతలు ఎందుకు బాయ్‌కాట్ చేస్తున్నారో దాని గురించి డిస్కస్ చేద్దాం. రైట్. సో కమింగ్ టు ద పాయింట్. హ్మ్. ఎందుకు చెప్పు? అంటే నీకు తెలిసే ఉంటుంది. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డిప్యూటీ స్పీకర్ అంటే రఘురామ్ కృష్ణంరాజు గారు ఒక మాట అన్నారు. హ్మ్. సో ఆల్రెడీ ఆంధ్రాలో ఒక ఔరంగజేబ్‌ని ఓడించారు. సో ఈ సినిమాలో ఎంత అని చెప్పేసి. హ్మ్. సో అంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో పొలిటికల్ న్యూస్ తీసుకురావడం, పొలిటికల్ గురించి ఇష్యూ రేజ్ చేయడం అనేది ఎప్పటినుంచో చూస్తున్నాం. ఓకే. ఇప్పుడు మనం వేరే సినిమాల గురించి, వేరే వాటి గురించి పక్కన పెడితే, హ్మ్. ఎందుకంటే వాళ్ళకి ఇంత పాన్ ఇండియా వైస్ హ్మ్. కానీ, లేకపోతే ఇప్పుడు నేషనల్ వైడ్ ఆయన ఎలా అంటే గనుక పవన్ కళ్యాణ్ అంటే తెలియని వాళ్ళు లేరు. హ్మ్. ఓకే. సో, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా నెగెటివ్‌గా మాట్లాడారా? పొలిటికల్ ఏమన్నా తీసుకొనొచ్చారా ఇష్యూస్? లేదు. లేదు. ఓన్లీ టికెట్స్ ప్రైస్ గురించి, మూవీ గురించి మాట్లాడారంతే. అదే. ఇక్కడ గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుపుకున్నట్టు హ్మ్. టికెట్స్ అవును. ఆయన ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి ఆ సినిమా టికెట్స్ గురించి మాట్లాడాలి కాబట్టి హ్మ్. మాట్లాడారు. ఆయన మూవీ గురించే మాట్లాడినప్పుడు వీళ్ళకేంటి బాధ? అండ్ వీళ్ళు డైరెక్ట్‌గా మూవీస్ తీసి చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేకపోతే లోకేష్ గారిని కానీ, హ్మ్. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని సార్లు అనలేదు. వాళ్ళు కానీ, వాళ్ళ పార్టీలో వాళ్ళు కానీ ఇప్పుడు హ్మ్. ఏదైతే ఆ పెయిడ్ బ్యాచ్ ఉన్నారో హ్మ్. ఎవరైతే ట్విట్టర్స్‌లో కానీ, ఎక్స్ వేదికగా గానీ హ్మ్. హ్యాష్‌ట్యాగ్ బాయ్‌కాట్ అని చెప్పేసి పెడుతూ ఉన్నారో, హ్మ్. మేము దీనికి హర్ట్ అయ్యామని అంటున్నారో, మరి డైరెక్ట్‌గా వాళ్ళు మాట్లాడినప్పుడు ఏమనాలి? హ్మ్. అవును. రైట్? అవును. సో, ఇవన్నీ ఏంటంటే వాళ్ళేదో మేము నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నాము అని అనుకుంటున్నారు కానీ, ఇది కూడా ఒక ప్లస్సే అవుతుంది. హ్మ్. అండ్ ఓకే. ఓవరాల్‌గా నేను చెప్పేదేంటంటే సంతోషి, మొఘల్స్ గురించి నీకేం తెలుసు? సో, ఔరంగజేబ్ గురించి ఔరంగజేబ్ గురించి. హ్మ్. ఇంకా అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు కదా! ఏం మాట్లాడారు? ఈ సినిమా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని చెప్పారు. అప్పుడు జరిగిన దాష్టికాల గురించి, ఆ! అన్యాయాల గురించి వాళ్ళని ఎలివేట్ చేసి చూపించారు తప్ప, హ్మ్. ఎక్కడ కూడా అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఎక్కడ చూపించలేదు. హ్మ్. వాళ్ళేదో గొప్ప పనులు చేశారు అని చెప్పారు తప్ప ఓకే. సో, అంటే స్టడీస్‌లో అంటే మనకున్న సిలబస్‌లో గూడా ఎగ్జాక్ట్‌లీ. చూసుకున్నట్లయితే సో, వాళ్ళ గురించి పాజిటివ్‌గానే చూపించారు. అసల రియాలిటీ ఏంటి అనేది చూపించలేదు. నీకొక 2, 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. హ్మ్. నువ్వు ఇప్పుడు హిందూగా బతుకుతూ ఉన్నావు కదా! హ్మ్. సో, నువ్వు ఇలా ఉండాలి అంటే, నీ క్యాస్ట్ గురించి నువ్వు బతకాలి అనుకుంటే, ఇదే క్యాస్ట్ అని చెప్పుకోవాలి అనుకుంటే, యూ హావ్ టు పే టాక్స్ ఓకే. అప్పట్లో. హ్మ్. సో, అట్లా ఎంతో మంది మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు కట్టడం వల్ల మనం ఇప్పుడు హ్యాపీగా మనం బతకడానికి మన క్యాస్ట్ ఇది అని చెప్పుకోవడానికి ఎలాంటి టాక్స్ పే చేయట్లేదు. హ్మ్. అది కూడా ఎలా అంటే కనుక, మనం ఒక్క హిందువులనే కాదు. ఇస్లామిక్ కాకుండా ఏ క్యాస్ట్ అయినా సరే వాళ్ళు డెఫినెట్‌గా టాక్స్ పే చేయాల్సిందే. అది క్రిస్టియన్ కానీ, జైన్ కానీ, లేకపోతే ఇంక ఏదైనా సరే ఎవరైనా సరే దే హావ్ టు పే టాక్స్. ఓకే. ఓకే. సో, ఆ టాక్స్ కూడా ఎలా అంటే వాళ్ళ డామినేషన్ ఎలా ఉండేదంటే, ఇలా చెయ్యి చాచి తీసుకోవాలి కదా! ఇప్పుడు నువ్వు నాకు హ్మ్. డబ్బులిస్తున్నావు అంటే నేను ఇలా తీసుకోవాలి. వాళ్ళు అలా కాదు. హ్మ్. మనం ఇలా పట్టుకుంటే వాళ్ళు పైనుంచి ఇలా తీసుకునేవాళ్ళు. అంటే వాళ్ళదే ఎప్పుడు అప్పర్ హ్యాండ్ ఉండాలి అన్నట్టుగా చేసేవాళ్ళు. ఓకే. నాట్ ఓన్లీ ఔరంగజేబ్, నాట్ ఓన్లీ షాజహాన్, ఈ మొఘల్స్ ఈ టైంలో అంతా కూడా ఎన్నో దాష్టికాలు జరిగాయన్నమాట. హ్మ్. అయితే ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు హ్మ్. చూపించడానికి కొంతమంది హీరోలు ముందరకొస్తున్నారు. హ్మ్. అందులో మన తెలుగులో ఇప్పుడు ఒక స్టేజ్‌కి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇది హ్మ్. ఒక డేరింగ్ స్టెప్ అనే చెప్పుకోవాలి. అంటే రియల్ ఎందుకంటే హిస్టరీ చూపిస్తున్నారు ఈ సినిమాలో. రియల్‌గా ఆ టైంలో హ్మ్. ఇలాంటి 'హరిహర వీరమల్లు' అనే ఫిక్షనల్ క్యారెక్టర్ ఉంటే ఎలా ఉండేది? ఎలా ఎదిరించేవాళ్ళు? హ్మ్. అనేదే అక్కడి నుంచే ఫిక్షనల్‌గా తీసాము మూవీ అంతా అననేసి చెప్పారు. సో, అంటే అది ఇది కూడా రియల్ స్టోరీ అని కూడా అన్నారు కదా! అంటే ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకొని ఫిక్షనల్ క్యారెక్టర్స్ పెట్టి చేయటం జరిగిందనమాట. హ్మ్. సో, ఓవరాల్‌గా సినిమా గురించి చూసినట్టయితే గనక మనము అప్పుడు ఏం జరిగాయి అనేది తెలుసుకున్నాం. హ్మ్. రీసెంట్‌గా వచ్చిన కొన్ని మూవీస్ ద్వారా. ఇప్పుడు మన తెలుగులోనే స్ట్రెయిట్ తెలుగు మూవీలోనే మన హిస్టరీ గురించి చెప్పడానికి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. హ్మ్. ఇంత క్రేజ్ ఉన్న ఆయన చెప్పే ప్రతి ఒక్క అక్షరం కూడా ఈ జనరేషన్ వాళ్ళకి క్లియర్‌గా హిస్టరీ గురించి తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి. అవును. సో, ఈ మూవీని ఈ పొలిటికల్ ఇష్యూస్ గురించో, నెగెటివ్ టాక్ గురించో అదర్‌వైస్ హ్యాష్‌ట్యాగ్ బాయ్‌కాట్ అని చెప్పేసి పెడుతూ ఉన్నారు కదా! హ్మ్. మేధావులందరూ. నిజంగానే అది చాలా బాగా వర్కౌట్ అవుతోంది. హ్మ్. అండ్ ఇప్పుడు ప్రీమియర్ షో ఏదైతే నువ్వు ఇందాక స్టార్టింగ్‌లో అన్నావు కదా! హ్మ్. 23న రిలీజ్ అవుతుందని. దానికి ప్లస్ అయింది. ఎక్కడ హ్మ్. కూడా ఆ నెగెటివ్ టాక్ గురించి ఆ ఛాయలే కనిపియట్లేదు. హ్మ్. చూసిన వాళ్ళు కానీ, ఆ ట్రైలర్ చూసిన వాళ్ళు కూడా హ్మ్. చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. హ్మ్. అక్క నేనైతే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే
ఏంటంటే ట్రైలర్ ఆల్రెడీ చూసాను. సో, ట్రైలర్ గాని, ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ గూడా మంచి హైప్ అనేది క్రియేట్ చేసింది. సో, సినిమా ఎలా ఉండబోతుంది? ఏంటి అనేది కొన్ని అంటే ట్రైలర్‌లోనే కొన్ని అంచనాలనేది వచ్చేసింది. సో, ఎగ్జాక్ట్‌లీ. ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సో, ఆల్రెడీ ట్రైలర్ గూడా మంచి వ్యూస్ 'పుష్ప 2'నే క్రాస్ చేసేసి ఎగ్జాక్ట్‌లీ. వెళ్ళిపోయింది. అవును. సో, ట్రైలర్ కూడా నువ్వు చూసావా? సో ట్రైలర్ చూసినప్పుడు అందరూ కూడా ఏం రత్నం గారు చాలా పోస్ట్‌పోన్ చేస్తున్నారు. హ్మ్. 5 ఇయర్స్ టైం పట్టింది. ఏం కేర్ తీసుకోవట్లేదు. హ్మ్. సినిమా గురించి అప్డేట్ ఇవ్వండి, అప్డేట్ ఇవ్వండి, అప్డేట్. అరే ఒక సినిమా తీసినప్పుడు ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఉండదా? ప్రొడ్యూసర్‌గా అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసినప్పుడు డెఫినెట్‌గా దాని గురించి అప్డేట్ ఇవ్వాలనో, హ్మ్. ద ఒక హీరో 'పవన్ కళ్యాణ్' లాంటి హీరోని తీసుకున్నప్పుడు హ్మ్. ఆ క్యారెక్టర్‌ని ఎలా ఎలివేట్ చేయాలి? ఆ సినిమాని ఎట్లా హిట్ చేయాలనేది ఆయనకు ఉంటుంది కదా! సో హ్మ్. డెఫినెట్‌గా అలానే ఆయన స్ట్రగుల్ అంతా కూడా ఆ ట్రైలర్‌లో కనిపించింది. సో హ్మ్. ప్రతి ఒక్క వీఎఫ్ఎక్స్ కూడా నార్మల్‌గా చూస్తే మనకి హ్మ్. అంత క్లాసీగా అంత మంచిగా అనిపియదు. హ్మ్. అలాంటిది వీఎఫ్ఎక్స్ కూడా చాలా బానే ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ హ్మ్. క్యారెక్టర్ ఎంట్రీ కానీ, హ్మ్. లేకపోతే ఇందులో ఉన్న ఆ హీరో పక్కన అదర్ క్యారెక్టర్స్ ఏవైతే అండ్ ఉన్నాయో మెయిన్ ఇందులో బీజీఎం. బీజీఎం మాత్రం సూపర్ ఉంది. పక్కా అదిరిపోయింది. సో, ఆ బీజీఎమే ఇంకా హైప్ క్రియేట్ చేస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. బీజీఎం కూడా. హ్మ్. అయితే ఇక్కడ 'బాబీ డియోల్' క్యారెక్టర్ కూడా ఎంతో బావుంది. 'యానిమల్‌లో' మనం ఆయనని ఎంత హైప్‌లో చూసామో, హ్మ్. ఆయన కమ్‌బ్యాక్ ఎంత బావుందో, ఈ సినిమాతో కూడా ఆయనకి ఇంకా మళ్ళీ ఆపర్చునిటీస్ చాలా రావాలి అని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ ఓకే. ఓవరాల్‌గా ఏదైతే ఇన్ని రోజులు వెయిట్ ఉందో, వెయిట్ ఈస్ ఓవర్. ఓకే. సో డెఫినెట్‌గా థియేటర్స్‌లో ప్రతి ఒక్కరం చూడాలి. అండ్ హ్మ్. ఇక్కడ నేను చెప్పాల్సింది, పని గట్టుకొని 'రామ్ చరణ్' మూవీ రీసెంట్‌గా ఏంటది? గేమ్ చేంజర్. రైట్. 'గేమ్ చేంజర్' మూవీ పైరసీ చేసి, ఆ సినిమాలన్నీ కూడా లైవ్‌గా టెలికాస్ట్ చేయడం జరిగింది. సో, హ్మ్. ఇలాంటివి ఎవరు కూడా ఎంకరేజ్ చేయకండి. మరీ మరీ చెప్తూ ఉన్నాం. హ్మ్. ఎందుకంటే ఈ థియేటర్‌ని డెఫినెట్‌గా కొన్ని మూవీస్ థియేటర్‌లో చూస్తేనే ఆ ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంటుంది. హ్మ్. అండ్ ఈ సినిమా మీద ఈ సినిమా అనే కాదు, ఏ సినిమా అయినా సరే పైరసీ మీరు చేయడం వల్ల ఎంతో మంది జీవితాల్ని నాశనం చేసిన వాళ్ళు అవుతూ ఉంటారు. హ్మ్. కాబట్టి డెఫినెట్‌గా మీరు మూవీ చూడండి. మూవీకెళ్ళామని చెప్పండి. హ్మ్. ఇంకొకళ్ళకి ఆ మూవీ గురించి చెప్పండి. అది పాజిటివ్ ఆర్ నెగెటివ్ టాక్ ఏదైనా సరే దాని గురించి చెప్పండి. హ్మ్. అంతేకాని పైరసీ వీడియోస్ కానీ, లేకపోతే ఇలా లైవ్‌గా వీడియోస్ తీసి ఫేస్‌బుక్‌లో కానీ, హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ పెట్టకండి. హ్మ్. మీరు మీరు నిజంగా 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్ అయితే, నిజంగా సినిమా ప్రేమికులైతే ఈ పని చెయ్యకండి. హ్మ్. మనకి మంచి సినిమాలు రావాలి, అందరూ హార్డ్ వర్క్ చేశారు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అంటే డెఫినెట్‌గా థియేటర్‌లకే వెళ్లి చూడాలి. హ్మ్. సో, మరి నువ్వు టికెట్ బుక్ చేసుకున్నావా? డెఫినెట్‌గా చేసేసుకున్నాను ఆల్రెడీ. సో, అయితే మూవీ రివ్యూ చెప్పడానికి మళ్ళీ వచ్చేద్దాం. డెఫినెట్‌గా. సో ఓకే. వ్యూయర్స్, ఇర్రెలవెంట్ ఆఫ్ బాయ్‌కాట్, ట్రెండింగ్ ఇవన్నీ, ట్రోలింగ్, నెగెటివ్ టాక్ ఇవన్నీ పక్కన పెట్టండి. హిస్టరీ గురించి మనకు కానీ, మన పిల్లలకి కానీ, నెక్స్ట్ జనరేషన్స్‌కి కానీ తెలియాలి అని అంటే గనక, చెప్పు దెబ్బ కొట్టినట్టుగా ఎవరైతే ఈ ట్రోలింగ్స్ చేస్తున్నారో, ఎవరైతే ఈ నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారో, ఈ సినిమా చూసి ఆ దెబ్బ మీరే కొట్టాలి. అది ఓకే. ఫ్యాన్స్‌కి పాసిబుల్ అవుతుంది. అండ్ నిజంగా సినిమా ప్రేమికులకి పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమాని చూడటానికి ట్రై చేయండి. 'హరిహర వీరమల్లు' వీరమల్లు. ఇదేదో ఒక్క రోజులో ఆయనకొచ్చిన పేరు కాదు. మీరందరూ కూడా ఆయన రియల్ పర్సనాలిటీని ఇష్టపడి మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యే తాలూకా మనుషులు కాబట్టి, ఏంటి పిఠాపురం పురం ఎమ్మెల్యే ఎమ్మెల్యే తాలూకా తాలూకా మనుషులు మనుషులు. కాబట్టి 'హరిహర వీరమల్లు' సినిమాని చూడండి, ఆదరించండి. రైట్. థాంక్ యూ. థాంక్ యూ. విల్ బి బ్యాక్ విత్ ది రివ్యూ.